కలిపిరే అనుకుందాము. ఎందుకు కలిపిరని కూడా నువ్వు అధికారులను అడగండి. వాస్తవం కూడా కలిపిరని మాకు కూడా తెలిసింది. ఈ విషయంపై మా కార్పొరేటర్ నాగేష్ యాదవ్ గారు, అలా సతీమణి గారు కొంతమంది వెళ్ళి ఆ కమిషనర్ గారిని కలిసి రామచంద్రాపురం సర్కిల్లో కానీ తెల్లపురం సర్కిల్లో కానీ కొత్త ఎంఏజీని పెట్టాలి, కొత్త ఎంఏజీ ప్రజలకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ విషయాన్ని మేము కాటా శ్రీనివాస్ గౌడ్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. మళ్ళీ ఇంకోసారి తీసుకెళ్తాం. తెల్లాపురము సర్కిల్ ఎంఏజీ వాళ్ళని తెల్లాపురంలోనే ఉంచాలని. ఇంకో మాట ఏమన్నాడు, 10 ఏళ్ల సంధి ఇక్కడ టీఆర్ఎస్ లీడ్ అవుతుంది అన్నాడు. 100% 10 ఏళ్ల సంధి టీఆర్ఎస్ అవుతుంది. ఎంతతోటి అవుతుంది? 13 ఓట్లు, 20 ఓట్లు, 13 ఓట్లు. సేమ్ 13 ఓట్లు, 23 ఓట్లు అంటే ఈక్వల్ ప్రజలు ప్రాధాన్యత ఇస్తారు. కాకపోతే మీరు డబ్బు ఖర్చు పెడుతున్నారు, మేము నిరుపేదలుగా కొట్లాడుతున్నాం. ఇదొక సబ్జెక్టు. రెండో సబ్జెక్టు, మరి ఎల్ రవీందర్ను కూడా కొట్టాలి కదమ్మా. నీ దగ్గర ప్రజల బలం ఉంటే. ప్రజల బలం ఎంఏజీ వాళ్ళు ఎల్ రవీందర్ కూడిస్తున్నారు, తూర్పు సైనికి ఇస్తున్నారు, రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడిస్తున్నారు, అరుణ్ గౌడ్, బాబు గౌడ్ లాంటి వాళ్ళు కూడిచ్చారు. కొంత వాళ్ళు ఒక 40-50 ఓట్లతో ఓడిపోయినాము. ప్రజల బలం ఎంఏలు అందరికీ ఉంది. కాకపోతే మా బలంతో నువ్వు సర్పంచ్గా గెలిచినావు. మా బలంతో నేను సర్పంచ్గా మేము పెంచుకున్నాం. ఎందుకు పెంచుకున్నాం తెలుసా? మోహన్ రెడ్డి గారు తెల్లాపురం విలేజ్, సోమరెడ్డి కూడా తెల్లాపురం విలేజ్. అయ్యా నేను ఈయన ఇల్లు కొనుక్కున్నా, నేను ఈయన ఉంటా కాలనీ మనిషిని, మా నాయన ఎంప్లాయీ, మమ్మల్ని ఎంఏజీ నుంచి గెలిపియండి, నేను ఎంఏజీలోనే ఉంటా అన్నాడు. గెలిచిన తర్వాత ఏడున్నావే? ఆదిత్యలో పోయి ఉన్నావు. ఎంఏజీలు ఉండాలి కదా సార్. నేను ఎంఏజీలో గెలిచిన ఎంఏజీలోనే ఉండాలి, తెల్లపురంలో గెలిస్తే తెల్లపురంలో ఉండాలి. మరి ఎంఏజీ ప్రజలు అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేరు? ఆదిత్యలో పోయి ఉంటావా? ఎంఏజీలో ప్రజలలో ఉండాలి. ప్రజలకు సర్వీస్ చేయి, ప్రజలకు చేయి. ఇదొక విషయము. ఫైనల్ ఏవట అన్నాడు. ఆల్రెడీ మా రవీందర్ సార్ మాట్లాడాడు. ఏబిసిడి పార్కులు ఉన్నాయి సార్ ఎంఏజీలా. ఏబిసిడి పార్కులు షాపింగ్స్ అప్పుడు పెద్దలు 75 గజాలు షాపింగ్ అని పెట్టి ఇచ్చారు వాళ్ళకు ఇన్కమ్ అని. అవి ఫైనల్ లేవట్లో చేర్చి ఫైనల్ లేవటి ఇప్పిస్తా అన్నాడు. ఎక్కడ పోయింది? రాళ్ళు కొట్టినాము, రప్పలు కొట్టినాము, ఏది కాలేదు. సెకండ్ టైం హరీష్ రావు గారు కూడా వచ్చారు. మినిస్టర్ హరీష్ రావు గారు అధికార పార్టీ ఉండి మినిస్టర్ గారు వచ్చి నేను ఫైనల్ లేవటి ఇప్పిస్తాను, మీరు సోమరెడ్డి గారికి సహకరించండి అంటే సెకండ్ టైం కూడా అలా మిస్సెస్ కౌన్సిలర్గా నా మీదనే పోటీ చేసి, మా భార్య మీద పోటీ చేసి ఒక 23 ఓట్లతో గెలిచారు. ప్రజలు ఆయనకి ఎంత విలువిచ్చారో నాకు కూడా అంతే ఇచ్చారు. మా ఎంఏజీ ప్రజలకు నమస్కారం. అయితే ఫైనల్ లేవట్కు డబ్బులు అవసరం కదా సార్. ఆ డబ్బులు అజిం ప్రెసిడెంట్ ఆయన ఆధీనంలో అకౌంట్లో కట్టాలి. ఎవరో బిల్డర్ కడతాంటే కుదరదు కదా సార్. మన అకౌంట్ మన అకౌంట్